సో కాశీకి వెళ్ళడానికి పొద్దున్నే రెడీ అయిపోయి నేనైతే వెయిట్ చేస్తున్నా. మన వెనకాల ధనుష్ అని ఆడు మనోడే నన్ను ఇప్పుడు తీసుకెళ్ళి నీలకంఠం అన్న అని ఆనతో వెళ్తున్నా నేను. సో తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు వీడు. నీలకంఠం అన్న నేను ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ 10th ప్లాట్ఫామ్ పైన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లో ఎక్కి కూర్చున్నాం. ఆ తర్వాత అటు ఇటు చూస్తూ ఒక మంచి వీడియోని అయితే నేను తీసుకున్నా. ఆ తర్వాత చూస్తుండగానే ట్రైన్ అయితే మూవ్ అయిన కొద్దిసేపటికే ఇంకా నీలకంఠం అన్న బ్రేక్ఫాస్ట్లోకి పెసర్లు అయితే తీసుకొచ్చిండు. మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి ఇచ్చాడు. నేను అది స్పీడ్గా లాగించేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంది. నీలకంఠ నాకు థ్యాంక్స్ చెప్పేసిన. ట్రైన్లో రవిప్రసాద్ అని చెప్పి ఒక అంకుల్ అయితే కలిశారు. ఆ అంకుల్ ఆంటీ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా మాతో ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. కాశీ యాత్రలో విశేషాలు తెలుసుకొని మీరు కూడా మా యొక్క ప్రయత్నాన్ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రవిప్రసాద్ అంకుల్ స్పిరిచువాలిటీ కోసం ఈ జర్నీలో చాలా బాగా చెప్పారు. అదంతా వింటూ రాత్రి అయితే గడిచిపోయింది.